హాయ్ అండి. విడుదల రజనీకైతే అరెస్ట్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏసీబీ కేసు కూడా నమోదైంది కదా ఆమె పైన. ఎందుకంటే ఒక మైనింగ్‌కి సంబంధించి ఒక అతన్ని దాదాపు 2,25,00,000 లంచం తీసుకున్నట్టయితే ఆమె పైన ఆరోపణలొచ్చినాయి. అలానే బెదిరించారు. ఆ రకంగా కొన్ని కేసులైతే నమోదు చేశారు ఆమె పైన. బెదిరింపులు కావచ్చు, లంచంకి సంబంధించి కేసులు కావచ్చు. ఇవన్నీ అయితే ఒక ఏసీబీలో అయితే కోర్టులో అంటే కేసైతే నమోదైంది. ఇంగ ఆమెనైతే అరెస్ట్ చేయడమే నెక్స్ట్ తరుణం అనమాట. దీనిపైన అయితే ఆ విడుదల రజని గారు ప్రెస్ మీట్ పెట్టి నా పైన కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఎంపీ, ప్రస్తుతం ఎంపీ, అలానే ప్రతిపాటి పుల్లారావు గారు వీళ్ళందరూ నా మీద కక్ష సాధింపు చేస్తున్నారైతే ఆమె అయితే ఆరోపిస్తూ ఉంది. యాక్చువల్గా ఆమె తెలిసిందే చెలగూరుపేట నుంచి 2019లో విజయం సాధించి మినిస్టర్ కూడా అవడం చూసాం. ఆ మినిస్టర్ అయిన టైంలోనే ఇలా చాలామందిని వేధించింది, అక్రమంగా చాలా డబ్బులు లంచం రూపంలో సంపాదించిందని అయితే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలో ఒక అతను మైనింగ్ సంబంధించిన లీజు అదే మైనింగ్ సంబంధించింది అక్కడ కొన్ని వేధింపులు అయితే వచ్చినాయంటే ఐపీఎస్ విజిలెన్స్కి సంబంధించి కొంతమంది ఆఫీసర్ని అలానే ఐపీఎస్ ఆఫీస్ని అక్కడ పంపించి అతన్ని బెదిరించి అతని పని సక్రమం చేసుకోకుండా ఇంత లంచం ఇస్తే మీ పని సక్రమం జరుగుతుందని అయితే బెదిరించారంట. అందుకని అతను కూడా దాదాపు 2,25,00,000 అతను లంచం ఇచ్చాడంట. అదైతే ఇప్పుడు బయటకు వచ్చింది. అతను టీడీ పర్సన్ అయి ఉంటాడు, లేకుంటే అయితే ధైర్యంగా బయటకు రాడు కదా. బయటకు వచ్చి అతను అయితే చెప్పడంతో అయితే కేసు నమోదైంది. రేపు మాపు అయితే ఖచ్చితంగా విడుదల రజనీ అయితే అరెస్ట్ కాబోతుంది. వల్లభనేని వంశీ ఇంకా మిక్క నేతల్లో వాళ్ళే పోసాని కావచ్చు, లేకుంటే ఇప్పుడు విడుదల రజని కావచ్చు, అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఫ్యూచర్లో నలిసి విడుదల రజని కూడా అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా వేరే దారి లేదు. ఎందుకంటే ఒక వ్యక్తే వచ్చి కేసు పెట్టారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఆమె అయితే అరెస్ట్ తప్పదు. ఆమె వచ్చి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా యాక్చువల్గా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని అలానే మిగతా వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు ఆమె. కేవలం ఆయన ఇంతకుముందు వాళ్ళందరూ కలిసే పనిచేశారు. ఎవరు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, ఏమో విడుదల రజని కావచ్చు, వీళ్ళందరూ ప్రతిపాటి పుల్లారావుతో కొంచెం సన్నిహితంగా ఉండేది. కానీ ఈమె సడన్గా ఎదిగింది కదా వైసీపీలో. దాన్ని ఓర్వలేక కావచ్చు, లేకుంటే ఏదైనా ఆమె చెప్పుకొచ్చేది అదే, నా ఎదుగుదలను చూడలేక వాళ్ళందరూ ఓర్వలేక ఇలా చేస్తున్నారు, నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారని అయితే చెప్పుకొచ్చింది. సరే ఏదేమైనప్పటికీ ఆమె అయితే ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆమె ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది.